మామ చాలా మంది ఇంట్రాడే వేసేటప్పుడు చాలా లాస్ అవుతారు మామ. సో ఆ లాస్ని మినిమైజ్ చేయాలంటే నేను ఒక 2 to 3 మెయిన్ పాయింట్స్ చెప్తా. సో దట్ మీ లాస్ని మినిమైజ్ చేయొచ్చు ఆర్ ప్రాఫిటబుల్గా కన్వర్ట్ చేయొచ్చు మామ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ సపోజ్ నేను ఒక ఆర్తి ఫార్మా ల్యాబ్ ఇది ఒక స్టాక్ తీసుకున్నాను ఇంట్రాడే ట్రేడింగ్కి. ఓకే, ఇది ఒక స్మాల్ క్యాప్ రిలేటెడ్ స్టాక్ ఇది. ఓకే, నేను ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇండెక్సెస్ చూస్తాను నేను. ఓకే, ఈ స్మాల్ క్యాప్ కాబట్టి స్మాల్ క్యాప్ 100 అండ్ స్మాల్ క్యాప్ 500. సో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఓకే, సపోజ్ లెస్ దెన్ 1% ఆర్ 0.5% ఉంటే నేను ట్రేడింగ్ చేస్తాను, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను. ఆర్ మోర్ దెన్ 1%, 2% ఉంటే నేను ఇంట్రాడే అసలుకే, ఎందుకంటే కంప్లీట్ బేరిష్ ఉన్నాయి కాబట్టి. సో మన స్టాక్స్ కూడా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ నేను ఏం చేశానంటే, నా క్యాపిటల్ సపోజ్ ఒక 50,000 ఇందులో అలొకేట్ చేయాలనుకుంటున్నాను నేను. సో నేను ఆల్మోస్ట్ 50,000 అలొకేట్ చేయమమ్మ. సో ఫస్ట్ ఈ జోన్లో ఉన్నప్పుడు నేను ఒక 20,000 అలొకేట్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుంటుందో రిమైనింగ్ క్యాపిటల్ అలొకేట్ చేసామమ్మ. ఎందుకంటే ఇక్కడ చాలామంది 50,000 అలొకేట్ చేసినప్పుడు ఇలా మనకి బేరిష్ ఉందనుకో, ఇలా మొత్తం కంప్లీట్ క్యాపిటల్ కూడా మనకి లాస్ అయిపోతాం. సో అందుకని మనం ఫస్ట్ 20,000, ఆ తర్వాత ఎప్పుడైతే బ్రేకింగ్ అప్పుడు రిమైనింగ్ క్యాపిటల్ అలొకేట్ చేయాలి మామ. అండ్ ఈ ఇంట్రాడే బిగినర్స్కి అయితే కాదు మామ. ఎవరైతే బిగినర్స్ చేస్తున్నారో ఇంట్రాడే 100% లాస్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి సైకాలజీ అర్థం కాదు. సో ఫస్ట్ బిగినర్స్ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగే వేయాలి. థ్యాంక్ యూ.